హలో అందరికీ. చాలా రోజులైంది నేను వాయిస్ ఓవర్ అయ్యాక. అండ్ ఈ వీడియో తీసి కూడా రోజులు కాదు, నెలలు కూడా గడిచింది. ఇంత లేట్ అయినా ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే, ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది. డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు వీడియో చూసి. వీడియో కంప్లీట్గా చూశాక ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటనేది. ఈ వీడియో చూసుకుంటూ నా మనసులో నేను తెలియకుండానే నా ఫేస్లో స్మైల్ వచ్చింది. మనసు హ్యాపీగా ఫీల్ అయినప్పుడు అలా తెలియకుండా స్మైల్ వస్తుంది కదా, సో అలా అనిపించింది నాకు. అది జరిగింది. సో ఎందుకంటే ఇది మా కంప్లీట్ ఫ్యామిలీ, అంటే మా బావగారు వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, ఇంకా మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు కూతురు ఒక పాప, మేమందరం బీచ్కి వెళ్ళాము. ఇది ఎప్పుడు అంటే కార్తీక మాసం స్టార్టింగ్ ఫస్ట్ మండే అనమాట. అప్పుడు అక్కడ ఉన్నిన్నాం మేము. మా బావగారు లండన్ నుంచి వచ్చారు. సో కలుద్దాము, కొద్ది డేస్ టైం స్పెండ్ చేద్దాము అందరం అన్నట్టు మేము వెళ్ళాము ఒక 4 days. అప్పుడు లాస్ట్ డే ఇంకా మేము విజయవాడకు వచ్చే రోజు వెళ్ళామన్నమాట మార్నింగే. అప్పుడు షూట్ చేసిన వీడియో ఇది. బట్ ఎన్ని డేస్ అయినా నేను అలాగే దాచుకున్నా, ఇది ఒక మెమరీ లాగా ఉండాలి, చూసిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అన్నట్లు ఇప్పుడు వీటికి టైం కుదిరి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ప్రజెంట్ బ్యాగ్స్ ఇవన్నీ తీసుకొచ్చాము కదా, పిల్లలు ఉన్నారు, సో లగేజ్ ఎక్కువ ఉండిద్ది ఎక్కడికి వెళ్ళినా. ఇవన్నీ ఎండకుండా వాటర్ అవి వేడిగా అవుతాయి కదా, సో అందుకని మా హస్బెండ్ అక్కడ తాటి పట్టలు అవి ఉంటే అవి తీసుకొస్తున్నాడు అనమాట, వాటిని కవర్ చేసేకి. ఇంకా బట్టలు చెప్పులు అవి కూడా తడిచాక ఇసుక అంటిద్ది కదా, సో వాటిపైన పెట్టుకోవచ్చు అన్నట్లు కొంచెం ప్లాన్ వేసి మేము ఇలా చేస్తున్నాము. అండ్ నేను ఏంటి పట్టుకున్నా అంటే, ఫస్ట్ డే కదా కార్తీక మాసంలో ఫస్ట్ మండే, సో సముద్ర స్నానానికి వెళ్తున్నారు అన్నట్లు మా అత్తయ్య పసుపు కుంకుమ ఇచ్చి పంపించారు. అందరూ చల్లి మునగండి మంచిది అని చెప్పి. సో అందుకని తీసుకొచ్చామన్నమాట. అవి వేస్తున్నాము అందరం. ఇది నిజంగా చాలా చాలా మెమొరబుల్ డే అన్నమాట మాకందరికీ కూడా. అందరము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంటికి వెళ్ళే వరకు. మీరు నెల్లూరులో ఉన్న వాళ్ళైతే బీచ్కి వెళ్ళింటే ఏమేం బీచెస్ ఐడియా ఉన్నాయో నేమ్స్ కమెంట్ చేయండి. ఇదైతే కాటేరు బీచ్. ఇక్కడ శివాలయం కూడా ఉండిద్ది. అదే ఇట్లా పూజల టైంలో ఎక్కువ వెళ్తూ మునుగుతూ ఉంటారంట ఇక్కడ సముద్ర స్నానానికి వచ్చి. నార్మల్గా అంత తక్కువ అనమాట బీచ్ కోసం వచ్చేవాళ్ళు. సో అందుకని ఇక్కడ ఏంటంటే చాలా బాగుంది. కొన్ని రా క్లిప్స్ యాడ్ చేసాం, మీరు చూసారు కదా ఎంత ఎంజాయ్ చేసాము మేము అన్నది. ఒకరికొకరు ఇసుకతో ఆడుకోవడం, ఇంకా వాటర్లో అసలు పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారు. అసలు అక్కడి నుంచి రామంటే రానే రాలేదు. ఎండ చాలా ఎక్కువ వచ్చింది, అయినా కూడా వాళ్ళు అస్సలు రావాలని ఇంట్రెస్టే లేదు వాళ్ళకి. బీచ్ చూస్తే మనమే ఆగలేము కదా, ఇంకా పిల్లల్ని ఆపగలం అసలు. నా సజెషన్ ఏంటి అంటే, ఇంకా వేరే ఏ బీచెస్ కన్నా కూడా ఇది బాగుండిద్దంట. వీళ్ళు ఆల్రెడీ చాలా వాటికి వెళ్ళిన్నారు మా వాళ్ళు, మా బావగారు వాళ్ళ ఫ్యామిలీ. మా హస్బెండ్ కూడా మ్యారేజ్ బిఫోర్ చాలా వాటికి వెళ్ళారు. బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. మా పెళ్ళయ్యాక పోస్ట్ షూట్కి, వెడ్డింగ్ షూట్కి ఒక బీచ్కి తీసుకెళ్లారు మార్నింగ్. అది జస్ట్ ఫోటోషూట్ కోసమే, ఇట్లా ఎంజాయ్ చేయడానికి ఏమి వెళ్ళలేదు నేను. వీళ్ళు నన్ను ఎప్పుడు కూడా తీసుకెళ్ళలేదు, ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళడము నెల్లూరులో. నేను చెప్పాను అనమాట, ఒక్కసారి కూడా నన్ను బీచ్కే తీసుకెళ్ళలేదు, నెల్లూరులో ఉండి ఇన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి అంటే. నేను ఇంకా మా బావగారు వాళ్ళు ఉండి, అవునా అసలు ఒకసారి వెళ్ళలేదా అని చెప్పేసి ఇంక వెళ్ళాము రేపని. జస్ట్ నైట్ అప్పటికప్పుడు అనుకున్నాము, ఎర్లీ మార్నింగ్ లేచాము, వెళ్ళిపోయాము అదే డ్రెస్సెస్తో. సో అట్లా అనమాట, చాలా బాగా జరిగింది. ఒక 4 days వెళ్ళాం మేము నెల్లూరుకి. ఆ 4 days కూడా ఇంత కూడా మాకు గ్యాప్ లేదు. అటు ఇటు తిరగడము, రిలేటివ్స్ ఇంటికి, టెంపుల్స్కి, ఇట్లా బీచెస్కి, అంతా మొత్తం అదే గడిచిందనమాట. ఫుల్గా ఒక్కొక్క డేలో చాలా మెమొరీస్ క్రియేట్ చేసుకున్నాం ఈసారి.
మళ్ళీ మా బావగారు వెళ్ళాక కూడా లండన్కి మళ్ళీ కాల్ చేసి మాట్లాడుకున్నాం అనమాట. ఈసారి ట్రిప్ మాత్రం చాలా బాగా జరిగింది. ఒక్కొక్క డే కూడా నాకు చాలా మెమొరీస్ ఇచ్చింది. నేను ఇక్కడ ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అవన్నీ తలుచుకొని అని చెప్పి అన్నారు. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైనా ఫ్యామిలీ అంతా కలిసి ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు. ఈ వీడియో మా అత్తమ్మ చూస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంత ఇష్టం తనకి కూడా. అందరూ ఉండాలి, అందరూ ఒకే దగ్గర ఉండాలి అన్నట్లు. అంటే అది పాసిబుల్ కాదు ఎప్పటికీ. బట్ కాకపోతే ఏంటంటే ఇట్లా ఉన్నప్పుడన్నా అందరూ కలిసి ఉంటే చాలా హ్యాపీ. అన్నం తినకపోయినా మా కడుపు నిండిద్దనమాట. సో అంత హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. మీరు మీ ఫ్యామిలీతో లాస్ట్‌గా కలిసిన ఈవెంట్ ఏదో మీకు గుర్తుంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఎంత ఫ్రీక్వెంట్‌గా మీరు కలుస్తారో కూడా కమెంట్ చేయండి. ఈ ఈ వేవ్స్ సౌండ్ వినండి. నాకేమో స్విమ్మింగ్ రాదు. నేను లోపలికి రాను అంటే మా హస్బెండ్ ఏమో లాక్కెళ్ళిపోతున్నారు. ఇంకా పైన షోల్డర్ పైన కూర్చోబెట్టుకున్నారు. ఒకసారి అయితే వద్దు నేను రానంటే కూర్చోబెట్టుకొని ఆ పైనుంచి ఎత్తి కింద పడేశారనమాట. అట్లా ఉంటుంది వీళ్ళతో. మామూలు వాళ్ళు కాదు, వీళ్ళతో పెట్టుకోకూడదు అసలు. ఎంత భయం వేసిందో నాకు. స్విమ్మింగ్ వస్తే కొంచెం అంతా ఇంతన్నా ధైర్యంగా ఉండిద్ది లోపలికి వెళ్ళాలన్నా. బట్ కాకపోతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కూడా. మా అక్క వాళ్ళ పాప చిన్న పాప, జస్ట్ 2 ఇయర్స్ అంతే. సో తనకేంటంటే భయం వేస్తుంది ఊరికే లోపలికి రావాలంటే. అందుకని ఒక్కొక్కరం కాసేపు ఎత్తుకోవటము, ఇంకొక మిగిలిన వాళ్ళు లోపలికి వెళ్ళడం అనమాట. తను మేము అలవాటు లేదు కదా, మా దగ్గర కూడా అంత ఎక్కువ రావట్లేదు. కానీ నేను చిన్నపిల్లల్ని ఎవరినైనా హ్యాండిల్ చేయగలను. అంత ఇంతసేపు కాసేపు వచ్చింది. ఇంకా తర్వాత వాళ్ళని చూస్తే మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది అనమాట, ఏడవడం అట్లా. సో అందుకని తలా కొద్దిసేపు ఎత్తుకుంటూ మేము తను కాసేపు లోపలికి వచ్చి ఎంజాయ్ చేయడం అట్లా జరిగిందనమాట. ఒకసారి ఇంకా వదిలేసాం తన్ని ఇసుకలో కూర్చోబెడితే. ఎంతసేపు ఆడుకుందో మేము చూస్తూ ఉన్నాము. ఎవరిని గమనించలేదు, అసలు పట్టించుకోలేదు తను ఒక్కటే ఆడుకుంటూనే ఉంది చాలాసేపు. అలా మొత్తానికి బీచ్ మొత్తం కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి వచ్చాక ఈ టెంపుల్ దగ్గర బయటే ట్యాప్స్ ఉంటాయి. అక్కడ పిల్లలకి వాటర్తో స్నానం చేయించి ట్యాప్ కింద డ్రెస్ చేంజ్ చేసాము. మేము మాత్రం అలాగే వాష్ చేసుకొని అదే డ్రెస్సెస్తో ఉన్నాము. ఇంకా శివాలయం లోపలికి వచ్చామన్నమాట. దర్శనం చేసుకొని బయట వచ్చి కూర్చున్నాం. అప్పటికి 11:30 అయింది. ఒక్కొక్కరిని చూసారా, నల్లగా బొగ్గులాగా అయిపోయారు. ఎంత ట్యాన్ అయిపోయిందో ఫేసెస్ అన్నీ ఒక్కొక్కరివి. అక్కడికి ముందే లోషన్ అవి పూసుకొని వచ్చాము అందరం. బట్ అయినా కూడా అంతసేపు సాల్ట్ వాటర్లో ఉంటే అట్లే ఉండిద్ది. బట్ వీ హ్యావ్ నో రిగ్రెట్స్, ఎందుకంటే అంత ఎంజాయ్ చేసాం మేము. అప్పటికే టైం 11:30 అయింది. పిల్లలకి స్నాక్స్ కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకొచ్చాం, తిన్నారు కానీ బట్ ఆకలి అయితే తీరదు. ఇంటికి వెళ్ళే వరకు ఇంకో 1 అవర్ పైనే పట్టిద్ది ఎట్లయినా మాకు. సో ఈ టైంలో టిఫిన్స్ అన్నా బయట కష్టమే అని ఆలోచిస్తూ ఉన్నాం మేము అక్కడే కూర్చొని. బట్ అక్కడికి ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ రోజు భోజనాలు చేసుకొని పులిహోర చేసుకొచ్చారు. దారిలో ఎవరైనా కనిపిస్తే పెడదామన్నట్లు. మేము ఆడ ఉండడం చూసి ఇంకా ఫస్ట్ ఒక ప్లేట్ నిండా పెట్టించారనమాట. ఇప్పుడు ఏం చేస్తారమ్మా, పిల్లలందరూ ఉన్నారు తినండి అని. బట్ ఏంటంటే వాళ్ళు ఇంకా మమ్మల్ని చూసి అప్పటికి లేట్ అయింది, మీరు టిఫిన్ చేయలేదంటే లేదన్నాము. అయితే బయట కూడా దొరకదు ఈ టైంలో అని చెప్పేసి కడుపు నిండా పెట్టారు అందరికీ. మేమైతే ఎంత థ్యాంక్స్ చెప్పామో వాళ్ళకి. లేదమ్మా అదేమొద్దు, మేము ఎవరికైనా పెడదాం అన్నట్టే తీసుకొచ్చాను, ఆ దేవుడు మీకు అది కల్పించాడు అంతే అని చెప్పి అన్నారు వాళ్ళు. పిల్లలు ఇబ్బంది పడతారేమో అన్న ఆలోచిస్తున్న టైంలో అలా జరిగిందనమాట. అంతే, దేవుడు ఏది చేస్తాడో ఏం చేస్తాడో మనకి తెలియదు. సిచ్యువేషన్కి అన్నీ ఆయనే కల్పిస్తాడు అంతే. ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాము. కొద్దిగా దూరం రోడ్ అయితే చాలా వరస్ట్గా ఉండిద్ది దారిలో. సో ఇంతకీ వీడియో ఎలా అనిపించింది మీకు? నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.